మనం ఎడపల్లి ఉర్దూ మీడియం హై స్కూల్ హెడ్ మాస్టర్ అయిన కే సునీత గారితో ఉన్నాము. ఈ స్కూల్ గురించి ఆవిడ మాటలు తీసుకుందాం. నమస్తే మేడం. అదే నమస్కారం సార్. అందరికీ విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సునీత. నేను మొన్న నాలేశ్వర్ నుండి 18/9/2023 నాడు ఇక్కడికి బదిలీపై వచ్చినా సార్. మేడం, ఈ స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉంది? స్ట్రెంత్ ఇప్పుడు ప్రజెంట్ 202 సార్. నేను వచ్చే టైంకి 169 ఉండే. బడిబాటలో మేము జాయిన్ చేసినాము. కుర్నాపల్లి, ఎంఎస్సి ఫారం, ఏఆర్పి క్యాంపు, ఇటు లోకల్ అందరం బడిబాటలో వెళ్ళి సంఖ్యను పెంచినాం సార్. దాదాపు ఒక 50 వరకు పెరిగిండ్రు. 169 నుండి ఒక 30 అబవ్ పెరిగిండ్రు సార్. ఇంకా ఆన్లైన్ తీసుకునేది ఉంది, ఇంకా పెరుగుతారు. 210 వరకు అవుతారు. పూర్తి ఫ్యాకల్టీ మీ దగ్గర ఉందా మేడం? ఉన్నారు సార్. ఒక ఉర్దూ వేకెంట్ ఉంది, 2 పోస్టులు ఉన్నాయి సార్. లాంగ్వేజెస్ ఉర్దూ ఒకటి వేకెంట్ ఉంది. మొన్న ప్రమోషన్స్లో పీడీ పోస్ట్ ఒకటి రావాలి మాకు. ఉర్దూ ఒకటి వేకెంట్ ఉంది. పీడియా మేడం, పీఈటీయా మేడం? పీఈటీ అందరికి ప్రమోషన్స్ వచ్చినాయి కదా సార్. పీడీ పోస్టే, ఫిజికల్ డైరెక్టర్ పోస్ట్. మీకు పోస్టింగ్ అంటే ఎప్పుడు వచ్చింది మేడం? అంటే టీచర్గా పోస్టింగ్ ఎప్పుడు వచ్చింది? ఎక్కడెక్కడ పోస్టింగ్ చేస్తూ వచ్చారు మేడం? 2002 21/1/2002లో ఎస్ఏ డైరెక్ట్ సోషల్గా అపాయింట్ అయినా సార్. నేను బస్వాపూర్, కోటగిరి మండల్ బస్వాపూర్. తర్వాత సత్యనారాయణపురం వర్ణిలో చేసిన ఒక 7.5 ఇయర్స్ సార్. తర్వాత మొన్న నాలేశ్వర్లో 8 ఇయర్స్ చేసి ఇక్కడ మొన్న రీసెంట్గా ఒక 9 మంత్స్ క్రితం రావడం జరిగింది. సెప్టెంబర్లో 18 సెప్టెంబర్లో రావడం జరిగింది. మేడం, ఇప్పుడు చూసుకుంటే మిడ్ డే మీల్స్ విషయంలో కొంచెము చాలా జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే వర్షాకాలం, రెయినీ సీజన్, ఇది రెయినీ సీజన్ కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎట్లా ఉంది అంటే మిడ్ డే మీల్స్ పరిస్థితి ఎట్లా ఉంది? మెనూ ప్రకారము డైలీ మాకు గైడ్లైన్స్ ప్రకారం మెనూ ప్రకారం వేయడానికి ఇన్ఛార్జ్ టీచర్స్ పెట్టి డైలీ ఒకళ్ళం కూర్చుంటున్నాం సార్. నేను కూడా 11 వరకు కూర్చొని మళ్ళీ టీచర్ని కూర్చోబెట్టి వచ్చిన. ఇవాళ మెనూ ప్రకారం పాలకూర, కందిపప్పు లెక్క. ఈరోజు వచ్చేసి 108 టేకెన్ మీల్స్ సార్. మిడ్ డే మీల్స్లో 202 సంఖ్యకి 173 ప్రజెంట్ సార్. ఈరోజు 108 టేకెన్ మీల్స్, 2 కిలోలన్నర పప్పు, అవన్నీ మెనూ ప్రకారం వేయించినాం. పాలకూర పప్పు ఈరోజు. ఒక ఇన్ఛార్జ్ టీచర్ కూడా వెడ్నెస్డే ఎవరు ఉన్నారు వాళ్ళకు డ్యూటీ అలాట్ చేసేసినాం. మార్నింగ్ లెక్క కూడా చెప్పేసినాం సార్. రైస్ కూడా ఇచ్చేసినాం. దగ్గరుండి రైస్ ఇచ్చినాం. ఏవి శుభ్రంగా ఉండేటట్టు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచినాం. అంతా క్లీనింగ్ చేపిస్తాం సార్. డైలీ చేపించిన తర్వాతనే వంట స్టార్ట్ చేస్తాం. మంచి వాటర్, బోర్ వాటర్తోని టెస్ట్ రిజిస్టర్ కూడా పెట్టినాం సార్. ప్రతి టీచర్ టెస్ట్ చేస్తారు. డైలీ ఒకరు టెస్ట్ చేస్తారు, ఒకళ్ళు ఇద్దరు స్టాఫ్ని బట్టి. ఎవరైనా లీవ్లో ఉంటే మాకు మినరల్ వాటర్ సప్లై ఉంది సార్. అన్నా ఫౌండేషన్ నుండి మినరల్ వాటర్ సప్లై వస్తుంది. వాటర్ ఏం ప్రాబ్లం లేదు. స్వచ్ఛంద సంస్థ వాళ్ళు రెగ్యులర్గా మాకు డే బై డే వాటర్ వేసిపోతారు. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు సార్. బోర్ వాటర్తో వంట చేస్తాం. మేడం, ఇప్పుడు పోయిన అకాడమిక్ ఇయర్ గాను 10th క్లాస్లో రిజల్ట్స్ ఎట్లా ఉంది? పోయిన అకాడమిక్ ఇయర్ 100% రిజల్ట్ సార్. ఈ అకాడమిక్ నేను వచ్చిన తర్వాత కూడా 100% రిజల్ట్. జీపీఏ సోషల్లో 10 వచ్చినాయి. 10 ఒక అమ్మాయికి 10.10 వచ్చినాయి సోషల్లో. ఉర్దూలో ఒక అమ్మాయికి 10.10, 8.7 హైయెస్ట్ సార్. 8.7 హైయెస్ట్. నిదా అరిబా నిదా, ఇద్దరు అమ్మాయిలు సార్. ఇద్దరు అమ్మాయిలకు 10/10 వచ్చినాయి. 10/10 రాలే. ఒక ఇద్దరు అమ్మాయిలకు సోషల్లో, ఉర్దూలో 10/10 వచ్చినాయి సబ్జెక్ట్లో. లాస్ట్ మా రిజల్ట్ మాత్రం 8.7 సార్ హైయెస్ట్ రిజల్ట్. ఈ రెయినీ సీజన్ కదా, ఈ రెయినీ సీజన్లో మనకేదైతే ఈ డెంగ్యూ అనే వ్యాధులు ప్రబలుతున్నాయి మేడం. ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాము. విష జ్వరాలు అవి మస్కిటో రీజన్ వల్ల వస్తుంది. మస్కిటో ఏదైతే బయట రీజన్ వల్ల వస్తుంది. కాబట్టి పక్కన చూసుకుంటే మీకు పొలాలు అవన్నీ ఉన్నాయి. ఖాళీ అవరగోడ దాటితే పొలాలు ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకుంటే అంత ఇదే ఉంది మీకు. అంటే మీకు ఎలాంటైనా స్కూల్ అట్లా ఉంది, మీరు కాదు, మీకు అట్లా ఉంది. పొలాలు ఉన్నాయి కాబట్టి పొలాల నుంచి డెంగ్యూ అనే ఆ పెద్ద దోమ ఖచ్చితంగా రావచ్చు, పిల్లలకు కుట్టే అవకాశం ఉంది. వాటి నుంచి పిల్లల్ని ఎట్లా రక్షిస్తున్నారు? అయితే నేను వచ్చిన తర్వాత మొత్తం క్లీనింగ్ చేయించినాం సార్. వెనకంతా చాలా చెట్లు ఉంటే అన్నీ కొట్టిపించి క్లీన్ చేయించినాం. జీపీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకున్నాం సార్. వాళ్ళు కూడా ఉపాధి వాళ్ళు వచ్చి అంతా క్లీన్ చేసింటే గ్రౌండ్ కూడా కొంచెం లెవెల్ చేయించినాం. వాటర్ ఆగుతుంటే చాలా ప్రాబ్లం ఉండే సార్. మొత్తం అక్కడ దాకా గేట్ దాకా కూడా సాఫ్ చేయించినాం మనం మిషన్తోని.
అది బ్లేడ్ ట్రాక్టర్ తెప్పించి చేయించిన సార్. ఎందుకంటే వెనక పొలాలు ఉన్నాయి, పాములు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జీపీ వాళ్ళకు బ్లీచింగ్ అవి తెచ్చి గుళికల మందుతో గ్రౌండ్లో వేయించినాము. మళ్ళీ పచ్చదనం పరిశుభ్రత కూడా మేము చేయిస్తున్నాం సార్. క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రత చెట్లు కూడా నాటడం జరిగింది. ఇప్పుడు ఈ వాట్ అబౌట్ వాష్రూమ్స్ మేడం? వాష్రూమ్స్కి మేము డబ్బులు పెట్టి, అంటే ఇప్పుడు స్కావెంజర్ వచ్చిన కానీ మేము పెట్టుకున్నాం సార్ మనిషిని. వాష్రూమ్ క్లీన్ చేసినప్పుడల్లా ఆమెకు డబ్బులు ఇస్తాం. మేము కూడా స్కూల్ పరిసరాలు శుభ్రం చేయడానికి స్టాఫ్ అంతా అమౌంట్ వేసుకొని ఇంత అమౌంట్ అని ఆమెకి ఇచ్చి చేయిస్తున్నాం సార్. క్లాస్ రూమ్స్, స్టాఫ్ రూమ్, గ్రౌండ్ అంతా క్లీనింగ్ ఎప్పుడు మేము పెట్టుకున్నాం సార్ పర్సనల్గా. గవర్నమెంట్ నుండి మొన్న అలాట్ అయింది, ఇంకా వచ్చేస్తుంది మాకు పోస్ట్. కాదు మేడం, మొన్నే రేవంత్ రెడ్డి గారు మొన్నే పెద్ద బహిరంగ సభలో అసలు ఈ సమాజం బాగుపడాలంటే టీచర్సే మూల కారణము, అసలు ఫౌండేషన్నే టీచర్స్ లేకపోతే ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు, మీరు ఆ స్థాయిలో ఉన్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న విషయం ఉంది. అందులో పర్టికులర్గా మీరు ఏదైతే గేట్ కీపర్ని కానీ మీ స్కావెంజర్లు కానీ మీ పైసలతో పెట్టుకోవద్దు, నేనే అలాట్ చేస్తానని చెప్పిండ్రు. దానిపై మీ స్పందన? వస్తుంది సార్, ఎందుకంటే వాళ్ళ వివరాలన్నీ తీసుకున్నారు కదా ఎంఆర్సీ నుండి, పైనుండే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మంత్ మొన్న మన గవర్నమెంట్ మనకు సీఎం సారు ప్రకటించిండ్రు, మా స్కూళ్ళల్లో సొంత డబ్బులతోని మా వాచ్మెన్లు వన్ పెట్టుకోవద్దు, మేము ఇస్తామన్నారు సార్. చాలా మెనూ ప్రకారం చేయిస్తాం సార్. డైలీ మెనూ చూసి వాళ్ళని పిలిచి ఇంత రైస్, ఇంత దాల్, పప్పు, వెజిటేబుల్స్ ఎంత వేయాలంతా చెప్తాం సార్. డైలీ ఇన్ఛార్జ్ టీచర్ ఉంటారు, నేను కూడా అక్కడే ఉంటా. తాలింపు పెట్టేటప్పుడు కానీ పిల్లలకు సర్వ్ చేసేటప్పుడు కానీ ముగ్గురం గ్రౌండ్లో నిలబడి చూస్తాం సార్. చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. అక్కడక్కడ ఇష్యూస్ అవుతున్నాయి కదా, చాలా ఇంకా కేర్ఫుల్గా సార్, ఏది ఇబ్బంది కాకుండా ఆయిల్ కానీ అన్నీ మంచిగా నాణ్యమైన ఉండేటట్టు వేయించి చేయిస్తున్నాం సార్. ఈ మేడం రెయినీ సీజన్ కదా, చాలా జాగ్రత్తగా ఉండే సీజన్ ఇది. ఎందుకనంటే వర్షం నీళ్ళు అవి ఉంటాయి. అంటే మీరు అని కాదు, మీ పక్కన పొలాలు అవన్నీ ఆల్రెడీ ఉన్న స్కూల్కి మీరు ట్రాన్స్ఫర్ అయ్యొచ్చారు మేడం. ఈ ఏదైతే ఇప్పుడు విష జ్వరాలు ఎట్లా వస్తున్నాయి, డెంగ్యూ ఎట్లా అని అంటే మస్కిటో బైట్ వల్ల వస్తుంది. డెంగ్యూకు చెందిన ఒక మస్కిటో ఆ బైట్ వల్ల ఇది వస్తుంది, డెంగ్యూ వ్యాధి వస్తుంది, విష జ్వరాలు వస్తున్నాయి. చాలా పిల్లలకు చాలా బాధ అవుతుంది. కాబట్టి ఇంత జాగ్రత్తగా అంటే ఈ విషయాల నుంచి మీరు పిల్లల్ని ఎట్లా కాపాడుతూ ఉన్నారు సార్? ఫస్ట్ వెనకాలంతా చెట్లు కొమ్మలు అవన్నీ తీసేసి మొత్తం క్లీన్గా పెట్టేసినాం సార్. మన జీపీ స్టాఫ్ సపోర్ట్ తీసుకున్నాము, మేము కూడా మనుషులను పెట్టి మొత్తం ఆ మోరీలు అవన్నీ సాఫ్ చేపించేసిన సార్. రన్నింగ్ వాటర్ ఎక్కడ లేకుండా నీట్గా గ్రౌండ్లో కూడా వాటర్, రెయినీ వాటర్ వస్తే బ్లేడ్ ట్రాక్టర్తో లెవెల్ చేయించేసినాం సార్. బ్లేడ్ ట్రాక్టర్ పెట్టి మొత్తం గడ్డి అదంతా తీయించేసినాం సార్. పాములు దోమలు లేకుండా చూసుకుంటున్నాం. జీపీ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకున్నాం. వాళ్ళకు కూడా ఫోన్ చేస్తే గుళికల మందు వేసిపోయింది సార్, బ్లీచింగ్ ఇచ్చిపోయినరు. ఇంకా స్ప్రే కూడా కొడతామని చెప్పిండ్రు సార్. మేడం వాట్ అబౌట్ వాష్రూమ్స్ మేడం? వాష్రూమ్స్ క్లీనింగ్ పెట్టి చేయిస్తున్నాం సార్. మేము సపరేట్గా క్లీనింగ్ వేరే పెట్టినాం. మళ్ళీ అటెండర్ను కూడా స్కూల్లో అమౌంట్ వేసుకొని ఇప్పటి వరకు, మళ్ళీ మొన్న గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఇప్పుడు నైట్ వాచ్మెన్ అటెండర్ పెట్టుకుంటాం సార్. అదే మేడం, మొన్నటి వరకు మొన్న ఒక సభలో సీఎం గారు రేవంత్ రెడ్డి ఏమని చెప్పారంటే, ఎవరైతే టీచర్సే పట్టుకొమ్మలు ఈ విద్యార్థుల భవిష్యత్తుకి కానీ ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా ఏది బాగుపడాలన్నా వ్యవస్థ బాగుపడాలన్నా టీచర్సే ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు మీరు? అయితే చాలా సంతోషం సార్. మొన్న మీటింగ్లో మనకు 30,000 మంది టీచర్లతోని సార్ మీటింగ్ పెట్టిండు, ప్రమోటీ టీచర్స్తోని. చాలా సంతోషం సార్. ఆ మీటింగ్లో మాకు ఒక పోస్ట్ కూడా అటెండర్ పెట్టుకునేటట్టు మాకు ప్రకటించడం జరిగింది సార్. అది కూడా త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు 1 మంత్ మనకు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. సీఎం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన పాఠశాల తరఫున చెప్తున్నా సార్. ఇంకా స్కూళ్ళు బాగుపడతాయి సార్. ఎందుకంటే చాలా ఇబ్బంది ఉండే, పరిసరాల పరిశుభ్రత అదొక పెద్ద మాకు సమస్యగా ఉండే. ఇది కూడా తీరిపోతుంది. మేము అన్ని రకాలుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య, మళ్ళీ నాణ్యమైన ఎడ్యుకేషన్ అన్ని ఇవ్వడానికి కృషి చేస్తాం సార్. మా శాయశక్తుల కృషి చేస్తాం సార్ 100%. సంతోషం మేడం. ఇప్పుడు ఏదైతే మనూరు మనబడి కింద మీకు ఏమేమి అంటే అలాట్ అయినాయి మేడం? ఇప్పటివరకు ఎంత కంప్లీట్ అయింది మేడం? మన ఊరు మనబడి కింద 30 lakhs కిచెన్ షెడ్ అయింది సార్. నేను రాకముందే అది ఎలక్ట్రిఫికేషన్ అయింది.
ఇంకా చిన్న చిన్న రిపేర్స్ అన్నీ అయినాయి సార్. టాయిలెట్స్ కూడా రిపేర్ అయిపోయింది. ఇంకా బడ్జెట్ రాలేదు సార్. వస్తే అది కిచెన్ షెడ్ కంప్లీట్ అయితే అందులోకి వెళ్ళిపోతాం. వంట ఇంక ఇబ్బంది ఉండదు. ఆ చిన్న రూమ్లో వంట చేస్తున్నారు, అది కొంచెం అశుభ్రంగా ఉంది. ఇది వస్తే మాకు బడ్జెట్ రిలీజ్ అయితే అది అయిపోతే ఇందులోకి వెళ్ళిపోతాం సార్. హాల్లోకి పెద్ద హాల్ శాంక్షన్ అయింది, డైనింగ్ హాల్ మన ఊరు మన బడిలో. ఇప్పుడు ఇది పోయిన అకాడమిక్ ఇయర్కి కానీ ఈ అకాడమిక్ ఇయర్కి గాను రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి మేడం? గ్రేడింగ్స్ ఎట్లా ఉన్నాయి? రిజల్ట్స్ ఎస్ఎస్సి రిజల్ట్స్ 100% సార్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ నేను వచ్చిన తర్వాత మొన్న మార్చ్లో రిజల్ట్స్ కూడా 100% రిజల్ట్స్ సార్. 8.7 హైయెస్ట్, అరీబా ఫలక్ నిదా 8.5 నిదా సార్. 8.7 అరీబా ఫలక్, 8.5 నిదా, ఇద్దరు హైయెస్ట్ వచ్చినాయి సార్. 100% రిజల్ట్స్ వచ్చినాయి సార్. మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ తీసుకొని సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు చూసుకున్నాం సార్. రిజల్ట్స్ 100%. ఇంకా మంచిగా అంటే పిల్లల్ని ఇంకా మంచిగా చదవడానికి ఇంకా మంచిగా ముందుకోవడానికి ఏ రకమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు సార్? ఎగ్జామ్స్ ముందు మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ 10th క్లాస్ విద్యార్థులకు రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ పెడతాం సార్. మంచి నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తాము. వెల్ ఎడ్యుకేటెడ్ స్టాఫ్ ఉన్నారు సార్. అందరు ఎంఏ బీఎడ్లో వెల్ ఎడ్యుకేటెడ్ స్టాఫ్ ఉన్నారు, MAలు అందరు ఉన్నారు సార్. మాకు సపోర్ట్ చాలా ఉంది. విద్యార్థులు క్రమశిక్షణ ఉండేటట్టు ఫస్ట్ కృషి చేస్తాం సార్. క్రమశిక్షణ ఉంటే విద్య ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోతుంది. క్రమశిక్షణతో వాళ్ళు ఉండేటట్టు వాళ్ళ మీద నిఘా పెట్టి బయటకు వెళ్లకుండా డిసిప్లిన్తో కూర్చోబెట్టి చదివిస్తాం సార్. చివరిగా స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? మనకు ఇప్పుడు 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం సార్. ఎందరో త్యాగమూర్తులు 200 సంవత్సరాల కృషి ఫలితంగా మనకు 1947 ఆగస్టు 10న స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని మనమందరు పిల్లలు పెద్దలు అందరూ కాపాడుకోవాలా. దానికి తగినట్టుగా పిల్లలు కృషి చేయాలా, దేశాన్ని ముందుకు పోయేటట్టు చూడాలా. ఇప్పుడు సమాజంలో పిల్లలు చెడు అలవాట్లకు ఎక్కువ బానిస అవుతున్నారు సార్. మాదక ద్రవ్యాలను ఇప్పుడు మనం టీవీలలో చూస్తున్నాం. మనకు కూడా స్కూళ్ళల్లో మోటివేషన్ క్లాసు ఉండే ఎలా నిర్మూలించాలని. పిల్లలు చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే మన మంచి చదువు, మంచి క్రమశిక్షణ, విద్యాబోధన జరుగుతుంది సార్. అన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సమాజంలో ఇలాంటి చాలా జరుగుతున్నాయి కాబట్టి సేఫ్గా ఉండాలి సార్. మన సమాజాన్ని కాపాడాలి. అప్పుడే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు మీదనే మన ప్రగతి ఆధారపడి ఉంటుంది. ప్రతి మంత్ 3rd సాటర్డే పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది సార్. పైనుండి మన గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు ఈ మంత్లోనేమో 17th ఉంది. ఆ సాటర్డే పేరెంట్స్కి ముందుగా మనం ఇన్విటేషన్ పంపించి దాదాపు చాలామంది అటెండ్ అవుతారు సార్. ఒక 50-60 వరకు అటెండ్ అవుతారు. వాళ్ళకు పిల్లల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివిపియాలా, బయట తిరగకూడదు. వాళ్ళ క్రమశిక్షణ వల్ల ఎన్ని ఫలితాలు ఉంటాయి, బయట తిరగడం వల్ల పిల్లలు ఎంత చెడు అలవాటు పడతారని వివరించడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ మార్క్స్, గ్రేడింగ్, వాళ్ళ విద్య గురించి, గ్రేడ్ల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ మీటింగ్లో టీచర్స్ అందరు పాల్గొంటారు. సబ్జెక్టు పరంగా ఏ విద్యార్థులు బాగా చదువుతున్నారు, బాగా చదువుతలేరు, వాళ్ళ పిల్లల తల్లిదండ్రులను బట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాము. మంచిగా చదివిపియండి అని చెప్తాము. అందరి తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉంది సార్. కంపల్సరీ వస్తారు తల్లిదండ్రులు. మిడ్ డే మీల్స్ గురించి చర్చించడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని తల్లిదండ్రుల దగ్గర చర్చించడం జరుగుతుంది సార్. పేరెంట్స్ మీటింగ్లో మేము పిల్లల గురించి, వాళ్ళ చదువు గురించి, వాళ్ళ గ్రేడింగ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇంటికి ఇప్పుడు మా దగ్గర 8 hours 7.5 hours ఉన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని కూర్చోబెట్టి 1 గంట సేపు అది టీచర్స్ చెప్పిన హోంవర్క్స్ కానీ ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ కానీ చదివేటట్టు చూసుకోవాలని చెప్పడం జరిగింది. వాళ్ళు బయట వాళ్ళు తిరగడం కానీ బయట వాళ్ళ పైన పిల్లల పైన కూడా వాళ్ళ ప్రవర్తన పైన కూడా దృష్టి పెట్టి వాళ్ళు బాగా చదివి డెవలప్ అయ్యేటట్టు చూసుకోవాలని పేరెంట్స్ కూడా మేము చెప్పడం జరుగుతుంది సార్. మీటింగ్లలో ఒకవేళ ఏదైనా పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేసుకోవచ్చు అని, ఏదైనా సమస్యలు ఉన్నా మాకు చెప్పమని చెప్పడం జరుగుతుంది సార్. మేడం ఏం చెప్తా ఉన్నారు అంటే పిల్లల పేరెంట్స్ అంటే మామూలుగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని స్కూల్కు పంపగానే మా పని అయిపోయింది అని చెప్పి అనుకోకుండా ఇంటికి అంటే బాధ్యతగా
ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లోడు ఎటు వెళ్తున్నాడు అంటే ఎటు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే 8 అవర్స్ ఇక్కడ వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాము అని మేడం చెప్తా ఉంది. మేము మా అబ్జర్వేషన్లో ఉంటారు. కానీ 8 గంటల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లోడు ఎటు వెళ్తున్నాడు, ఆయన బిహేవియర్ ఎట్లా ఉంది, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు దగ్గరగా ఎవరైనా పిల్లోని లాగే ప్రయత్నం అట్లా చేస్తున్నారా, అదంతా గమనించి పిల్లోని చదివేటట్టుగా చూసుకుంటే పిల్లాడి భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని చెప్తా ఉంది. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.